టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. పాలమూరు ప్రాజెక్టు గురించి కేసీఆర్ చెప్పిన అంశాలపై కాంగ్రెస్ మంత్రులు చర్చించకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆమె ఆరోపించారు. 90% పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదని సబితా ప్రశ్నించారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకునే సీఎం తన జిల్లా ప్రజలను ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఆమె నిలదీశారు. 27,000 కోట్లతో అన్ని రిజర్వాయర్ల పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి అయ్యాయని, ఇంకా 2 కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని తెలిసినా నిర్లక్ష్యం చేశారని ఆమె మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంపై మీర్పేటలో సమావేశం నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి రేవంత్ సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రైట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం సంబంధించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ సర్కార్ పైన తీవ్ర ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశానికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ పైన సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు వేపల్ యాదవ్, మహేష్ రెడ్డి, ఆనంద్తో పాటు రోహిత్ రెడ్డితో పాటు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పాలమూరు ప్రాజెక్టు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన అంశాలపై కాంగ్రెస్ మంత్రులు చర్చించకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అటు నేతలపై మండిపడ్డారు. ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90% పనులు పూర్తయినా మిగిలిన 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆమె మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది, కనీసం దాని గురించి చర్చించట్లేదు. 2 ఏళ్ల కాలంలో కూడా ఆ ప్రాజెక్టులో కనీసం కట్టడు మట్టి కూడా తీయలేదని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పాలమూరు బిడ్డను అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు నీళ్లు ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అతిపెద్ద 2 ప్రాజెక్టులు, అటు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అనతి కాలంలోనే పూర్తి చేశారు. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు. 27,000 కోట్లతో అన్ని రిజర్వాయర్లను పూర్తి చేశారు. దాదాపు 90% పనులు పూర్తయింది. అయితే అధికారంలోకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంతో దానిపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 7 నియోజకవర్గాలకు నీళ్లు వస్తాయి. ఆ విధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో దీనికి సంబంధించి ₹1 కూడా కేటాయించలేదు, ఎలాంటి పనులు కూడా పూర్తి ప్రారంభించలేదు. అంతేకాకుండా 45 టీఎంసీలకు సంబంధించి ఒప్పుకోవడంపై కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు రైతుల పట్ల కావచ్చు, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 10 సంవత్సరాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. రైతులకు ఉచిత కరెంట్ అందించారు. అంతేకాకుండా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టించారు, సాగునీరు అందించారు. ఇక రైతుల పక్షాన నిలబడ్డ కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు విమర్శలు చేయడము సరికాదు. ఖచ్చితంగా ఇలాంటి విమర్శలు మానుకోవాలని కూడా ఆమె
హితవు పలికారు. వెంటనే పాలమూరు రంగారెడ్డి పనులకు సంబంధించి పనులు ప్రారంభించాలి. ఇటు అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రిపేర్ చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టును కూలిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి కనిపిస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ రెండు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేయించాలి. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సకాలంలో సాగునీరు అందించేలా కూడా కృషి చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మహేష్, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలోనే 90% ప్రాజెక్టు పనులు పూర్తయిపోయాయి, 10% మాత్రమే మిగిలింది. ఈ 10% పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ నాటకాలు ఆడుతుంది? ప్రధానంగా ఏదైతే పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి పాలమూరుకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా దీనిపైన తీవ్రంగా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు ఫ్యూచర్లో? ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా నేతలంతా కూడా ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కట్టెడు మట్టి తీయలేదు, కనీసము ₹1 కూడా కేటాయించలేదు. ఈ ప్రాజెక్టుపై పూర్తిగా నీళ్లు కమ్ముకున్నాయి. ఉమ్మడి అటు పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. 27,000 కోట్లతో ఇటు దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. కేవలం 10% పనులు మాత్రమే మిగిలిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో అన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుందని అటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 7 నియోజకవర్గాలతో ఇటు లక్షలాది ఎకరాల్లో ఇటు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా ఇటు పాలమూరు రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తా ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై కన్ను వేయడం కావచ్చు, ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించడం పట్ల అటు రైతులు కావచ్చు, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మరి అటు పాలమూరు ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 ఏళ్ల కాలంలో ఇటు కనీసం సాగునీరుకు సంబంధించి రైతులకు సంబంధించి సాగునీరు అందించే విషయంలో కాంగ్రెస్ అయింది. నీళ్లు సాగునీరు అందించడంతో పాటు ఇటు రైతులకు సంబంధించిన రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇలాంటి పథకాలు కూడా పూర్తిగా వాటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు రైతులకు అందే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇటు సాగునీటికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ఒక ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కుట్రలు చేస్తుందన్న అనుమానాలు కూడా ఇటు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ మేరకు కూడా ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వెంటనే వేగవంతం చేయాలి, రైతులకు సకాలంలో నీరు అందించాలని కూడా బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ మహేష్.